सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मर्कटेश महोत्साह सर्वशोक विनाशन शत्रून् संहर मां वृक्षश्रियंदापय मे ప్రభు। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 5 గంటల 46 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 49 నిమిషాలకు. తిథి పాడ్యం సాయంకాలం 5 గంటల 3 నిమిషాల వరకు. నక్షత్రం మూల ఉదయం 7 గంటల 28 నిమిషాల వరకు. వర్జం ఉదయం 5 గంటల 47 నిమిషాల నుంచి 7 గంటల 28 నిమిషాల వరకు. మరల సాయంకాలం 5 గంటల 28 నిమిషాల నుంచి 7 గంటల 8 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 23 నిమిషాల నుంచి 9 గంటల 15 నిమిషాల వరకు. మరల రాత్రి 11 గంటల 12 నిమిషాల నుంచి 11 గంటల 56 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 3 గంటల 29 నిమిషాల నుంచి 5 గంటల 9 నిమిషాల వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టగౌరికరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 11 గంటల 55 నిమిషాలు. నేటి విశేషం మంగళవారం. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైనది. స్కందునికి సుబ్రహ్మణ్య స్వామికి క్షీరాభిషేకం చేయడం, పూజాధికారం నిర్వర్తించడం మొదలైన వాటి వలన వ్యక్తికి ఉత్తమ సంతానం కలగడం. సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజ వల్ల సంతానం లేని వారికి సంతానం కలగడం, సంతానం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అభివృద్ధి తక్కువగా ఉన్నప్పుడు వారు అభివృద్ధి చెందడం మొదలైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఇది మంగళవారం నాడు. అలాగే మంగళవారం విజయానికి సంబంధించినది, జయవారం. అంటే ఆంజనేయ స్వామిని మంగళవారం నాడు కనుక పూజించుకున్నట్లయితే జయం సిద్ధిస్తుంది. విశేషం ఏంటంటే అపజయము జయము అనేది కుజగ్రహానికి సంబంధించినవి కావడం వల్ల మంగళవారం నాడు ఆంజనేయ స్వామి యొక్క పూజ వల్ల విజయం సిద్ధిస్తుంది. శనివారం ఆంజనేయ స్వామి యొక్క పూజ వల్ల శని దోషాలు నివారించబడతాయి. అలాగే మనకు మంగళవారం యొక్క మరో విశేషం ఏమిటి అంటే కుజుడికి సంబంధించినటువంటి భూమి తగాదాలు. ఈ భూమి తగాదాలలో విజయం రావాలన్నా ఆంజనేయ స్వామిని ప్రార్థించవచ్చు. ఈరోజు మరో విశేషం అంతర్జాతీయ యోగ దినోత్సవం. యోగ సాధనకు ఒక రోజును కేటాయించారు. ఇది భారతీయులంతా కూడా గర్వించదగిన విషయం. ఏమంటే ప్రపంచం మొత్తానికి ఆరోగ్యాన్ని ప్రసాదించే యోగ శాస్త్రాన్ని భారతీయుడైన పతంజలి ఋషి మనకు అందించాడు. అందుకని ఆ పతంజలిని స్మరించుకుందాం, అనుసరిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం. నేటి ఆణిముత్యాలు. సర్వజీవులలోనూ ఆత్మను దర్శిస్తూ అదే సమయంలో తనకు శత్రువులు ఉన్నారని భావించేవాడు అగ్నిని శీతలంగా చేయడానికి ప్రయత్నించేవాడు. బుద్ధిని నియంత్రించితే అజ్ఞానం, అభిమంత్రించితే జ్ఞానం నీ వశమవుతాయి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మంగళవారం. సీతారాముల ఆలయంలో అటుకులు, బెల్లం, తేనె, పటిక బెల్లం కలిపి సీతారాములకు నివేదించి దంపతులు కనుక స్వీకరించినట్లయితే ఎటువంటి మానసిక అశాంతులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడాను తొలగిపోతాయి అని చెప్పేసి శాస్త్రం.
హనుమంతుల వారు నిత్యం కూడాను రామనామాన్నే స్మరిస్తూ ఉంటారు. ఎవరు హనుమత్ ఉపాసన చేసినా మొట్టమొదటిసారిగా రామనామాన్ని స్మరించే హనుమంతుల వారిని ధ్యానం చేయాలి అని శాస్త్రం. అంతేకాకుండా శ్రీరామచంద్రమూర్తికి గనక పాయసాన్నం, కొబ్బరికాయ నివేదన చేసి ఆలయ ప్రాంగణంలో సుమంగళి స్త్రీలకు గనక ఈ యొక్క మంగళవారం నాడు గనక పంచిపెడితే నవగ్రహ దోషాలు అనేటువంటివన్నీ కూడాను పటాపంచలైపోతాయి. నవగ్రహ దోషాలు పోవటానికి ఇది చాలా చక్కటి కార్యసిద్ధి ప్రక్రియగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో ఈ విధంగా ఆచరించాలి. శ్రీరాముడికి పెరుగన్నాన్ని నివేదన చేసి అందరికీ కనుక పంచినట్లయితే వ్యాపారంలో నష్టాలు, రుణబాధలు నివారించబడతాయి సుమా అని చెప్పేసి శాస్త్రం. ఇలా జరిపించినప్పుడు పూజను ఆంజనేయ స్వామి వారికి జాజిపూలతో కూడా పూజ చేయాలి. ఆంజనేయ స్వామి వారికి జాజిపూలతో పూజ చేస్తే మనకుండేటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలన్నీ కూడాను పటాపంచలైపోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. అంతేకాకుండా ప్రభుత్వ వ్యవహారాల్లో విజయానికి రావలసినటువంటి ధనం సకాలంలో అందడానికి శ్రీరామ జయరామ జయ జయరామ ఇది చాలా అద్భుతవంతమైనటువంటి మంత్రం. శ్రీరామ జయరామ జయ జయరామ ఇలా గనక స్మరించినట్లయితే స్వామికి సపోటా పండు నివేదనగా సమర్పించినట్లయితే అలా సమర్పించింది మనం స్వీకరించాలి ప్రసాదంగా. అలా చేస్తే తప్పనిసరిగా సర్వాభీష్ట సిద్ధి అని శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నిరతము దుష్టమానవుల నీడ వసించి అనేక క్రూరముల్ వరువడితోయొనర్చి కడు బాధలనుందితి తాళజాల ఏ తెరువున నన్ను బ్రోచెదవో దిక్కిక నీవని నమ్మినాడ భాస్కర అఘదూర భక్తజన కల్ప మహీరుహ పద్మబాంధవ. ఓ సూర్యనారాయణ స్వామి, జీవితంలో వృత్తి ఉద్యోగాలలో తప్పనిసరి పరిస్థితులలో నిరతము దుష్టమానవుల నీడ వసించి నిరంతరము కూడా ఒకసారి కాకపోతే ఒకసారైనా సజ్జనుల పంచన కొలువు చేరే అవకాశం నాకు రాలేదయ్యా. అటువంటి కొలువు నాకు నువ్వు కలిగించలేదు. నిరతము దుష్టమానవుల నీడ వసించి పరమ దుష్టులైనటువంటి వారి నీడలోనే నాకు కొలువు లభించింది. అనేక క్రూరముల్ బరువడితోయొనర్చి వారు చేసేటువంటి పాపకార్యాలలో నేను కూడా తప్పనిసరి అయి పాలు పంచుకోవలసి వచ్చింది. కడు బాధలనుందితి తాళజాల. నా మనస్సుకేమో ఆ పనులంటే గిట్టవు, కానీ వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా అవే పనులనే చేయవలసి వచ్చింది. కనుక చాలా బాధకి లోనయ్యాను. తాళజాల, ఇక నేను ఈ బాధపడలేను. ఏ తెరువున నన్ను బ్రోచెదవో, ఈ వృత్తి నుండి ఉద్యోగం నుండి బయటకు వచ్చేస్తే ఏ విధంగా నేను బ్రతకాలో నాకు తెలియదు. నువ్వు ఎలా నన్ను రక్షిస్తావో నీదే భారం. దిక్కిక నీవని నమ్మినాడ, నువ్వే నాకు రక్ష, అదే నా విశ్వాసం. భాస్కర అఘదూర, మహాప్రకాశం నీ సొమ్మయ్య, ప్రకాశ స్వరూపుడవు నువ్వు. నేనా చీకటి ముద్దలతో కలిసిపోయి
నేను పాపకార్యాలు చేశా. నువ్వు భాస్కరా, నువ్వు తేజస్వరూపుడవు. అలాగే నేను పాపకార్యాలు చేశాను. అఘదూరా, అఘము అంటే పాపం, పాపములన్నిటినీ కూడా పటాపంచలు చేసేటువంటి వాడవు నువ్వు. నేను పాపకార్యాలు చేశాను. చీకటి ముద్దల వంటి వారితో కలిసి ఉన్నాను. కనుక ఓ తేజస్వరూప, ఓ పాప వినాశక, భాస్కర, అఘదూర, భక్తజన కల్ప మహీరుహ, భక్తజనులకు కల్పవృక్షము వంటి వాడవు. కోరిన కోర్కెలన్నింటినీ తీర్చేవాడవు. నేను ఈ పాపకార్యములు ఆచరించే ఈ వృత్తి నుండి బయటకు రావాలని కోరుకుంటున్నాను. నా కోరికను నువ్వు తీర్చవయ్యా. భక్తజనులకు కల్పవృక్షము వంటి వాడవైన నిన్ను ఈ కోరిక కోరుకుంటున్నాను. పద్మబాంధవ అంటూ వృత్తి ఉద్యోగాలలో తప్పనిసరి పరిస్థితులలో కొన్ని తప్పులు చేయవలసి వస్తుంది. పైవారి ఒత్తిడికి లోనై తనకు ఇష్టం లేకపోయినా కానీ ఆ చేసిన పని బాధిస్తూనే ఉంటుంది మనస్సుని. అటువంటి మానసిక స్థితిలో ఆ భగవంతునికి మొరపెట్టుకుంటూ నేను దీన్ని వదిలేసి వస్తాను, వదిలేసి వస్తే జీవితం గడవటానికి కావలసినటువంటి మరి ఒక మంచి మార్గాన్ని చూపించే బాధ్యత నీదేనయ్యా అంటూ ఆ బాధ్యతని భగవంతుని మీద సంపూర్ణమైన విశ్వాసంతో పెడుతూ ఈ వృత్తి నుండి తప్పుకుందామనే చిత్తశుద్ధితో నిశ్చయంతో ఆ సూర్యనారాయణమూర్తిని వేడుకుంటూ ఇటువంటి వారి అందరి మానసిక పరిస్థితిని ప్రతిబింబిస్తూ లోకంలో ఇలా జరుగుతూ ఉంటుంది. మనం మాత్రం ఎప్పటికప్పుడు ఇటువంటి పరిస్థితి నుండి బయటపడాలి. సన్మార్గంలో సాగేందుకు భగవంతుణ్ణి శరణు వేడి ఆయన మీద అచంచలమైన విశ్వాసముతో భక్తితో సాగాలి అని తెలియజేస్తూ చక్కని పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన భక్తి తత్పరులు సత్కవులు శ్రీ చీమలమర్రి వెంకటరామయ్య గారి పద్మబాంధవ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం సూర్యాయ నమః. స్వాగతం సకలలోకనుతాయై, స్వాగతం ఆపదామపహరంతు తతిమ్నః సంపదామపి దిశంతు సమృద్ధిం దంతకుందరుచిదత్తబలాని వ్యోమకేశ సుదృశోహసితాని. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని తపశ్శక్తితో దర్శించి రచించినటువంటి ఉమాశాస్త్రంలో షట్త్రింశ స్తబకము అనగా 36వ స్తబకాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. లాలయంతి బాలకం వతంస సీతదీధితిం శీలయంతి సూక్ష్మతాం మనాంసి యోగినామివ కాలయంతు పాపినాం కులాని సంహతి సతాం పాలయంతు చ స్మితాని యోషిత పురద్విషః. ఇందులో లాలయంతి, శీలయంతి, కాలయంతు, పాలయంతు అనేటువంటి శబ్దములతో ఒక అందమైనటువంటి శ్రావ్యతని ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. ఇది మహిమాన్వితమైనటువంటి అమ్మవారి యొక్క ప్రభావాల్ని తెలియజేసేటువంటి శ్లోక పరంపరలో 24వ శ్లోకం. ఇందులో అమ్మవారి చిరునవ్వులు లోకాన్ని రక్షించుగాక అనే భావం ప్రధానంగా ఉన్నది. ఆ చిరునవ్వులు ఎలా ఉన్నాయి అంటే లాలయంతి బాలకం వతంస సీత దీధితిం. తలపై ఉన్నటువంటి చంద్రబాలకుని లాలిస్తున్నాయి అమ్మ చిరునవ్వులు అన్నారు. ఇక్కడ చంద్రుడు బాలకుడు వలె చెప్పబడుతున్నాడు. ఎందుకంటే చంద్రలేఖ లేత చంద్రుడు గనక బాలుడుగా చెప్పబడుతున్నాడు. బాలుణ్ణి తల్లి లాలించినట్లుగా ఒక చేతితో బాలుణ్ణి లాలించినట్టు అమ్మవారి చిరునవ్వులు చంద్రుని లాలిస్తూ ఉన్నాయి. శీలయంతి సూక్ష్మతాం మనాంసి యోగినామివ. మహాత్ముల యొక్క అనగా యోగుల యొక్క సూక్ష్మమైన మనస్సుల వలె ఉన్నాయన్నారు. అమ్మవారి నవ్వుల్ని ఇంత చక్కగా ఉపమానం చూపిస్తున్నారు. యోగుల మనస్సులు సూక్ష్మముగా ఉంటాయి అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే సామాన్యుల మనస్సులు స్థూలంగా ఉంటాయి. అంటే ప్రాపంచికమైన విషయాలతో పట్టుకు వేలాడుతూ ఉంటాయి కనుక వాటిని స్థూల దృష్టి అంటారు. యోగుల మనస్సు సూక్ష్మ దృష్టి కలది. అంటే ఇంద్రియాతీతమైనటువంటి భగవత్తత్వంతో తాదాత్మ్యం చెందుతాయి కనుక అవి అత్యంత సూక్ష్మమైనవి. అవి ఎంత సూక్ష్మంగా ఉన్నాయో అమ్మవారి చిరునవ్వులు కూడా అంత సూక్ష్మముగా ఉన్నాయి అని చెప్తూ అలాంటి ఆ మందహాసములు
కాలయంతు పాపినాం కులాని సతాం సంహతి పాలయంతు. ఇందులో 2 ప్రయోజనాలు చెప్తున్నారు. పాపుల సమూహాలని నశింపజేయుగాక, సత్పురుషుల సముదాయాన్ని పాలించుగాక అని వివరిస్తున్నారు. ఇక్కడ పాపుల సమూహములు అని చెప్పడం ఎందుకంటే దేశక్షేమం కోసం చెప్తున్న శ్లోక పరంపరలకు చెందింది కనుక, దేశానికి క్షోభ కలిగించేవారు, తమ స్వార్థం కోసం ప్రజాక్షేమాన్ని దెబ్బతీసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పాపులు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని వ్యాసదేవుడు చెప్పినటువంటి మాట. ఇతరుల్ని హింసించడమే పాపం. అలాంటి పాప బుద్ధి కలవాళ్ళు, పాపాచరణ కలవాళ్ళు దేశంలో ఉంటే వారు దెబ్బతినాలి. అదేవిధంగా సత్పురుషుల సమూహములు పాలింపబడాలి, తద్వారా దేశక్షేమం కలగాలి అని చెప్తూ త్రిపురాసుర సంహారకుని పత్ని అయిన అమ్మవారి చిరునవ్వులు మనల్ని రక్షించుగాక అని ప్రార్థన చేస్తూ ఇక్కడ 36వ స్తబకం పూర్తి చేస్తున్నారు. ఇందులో చిట్ట చివరిది 25వ శ్లోకం. మునిపే దీని అర్థాన్ని చెప్పుకున్నాం. పాదసేవిన కవేర్మనోహరాతి శక్వరి వర్గయేష నాట్యకారి నిర్జరీ గణో యథ లోకజాల చక్రవర్తి పుణ్యయోషితో మనస్సమ్మదాయ సాధు కష్టవారణాయ కల్పతాం. పాదసేవకుడైన కవి రచించినటువంటి శ్లోకములివి. ఇవి శక్వరి ఛందస్సుకు సంబంధించినటువంటి తూణకము అనే వృత్తంతో రచింపబడినవి. నాట్యం చేసే అప్సరసల వలె ఉన్నటువంటి ఈ శ్లోకములు అమ్మవారిని కొలుచుకుంటున్నాయన్నారు. ఆ తల్లి లోకజాల చక్రవర్తి పుణ్యయోషిత, సమస్త లోకాలకి చక్రవర్తి అయిన పరమేశ్వరుని యొక్క పత్ని. ఆ తల్లిని సంతోషింపజేస్తూ సాధువుల కష్టాల్ని పోగొట్టుగాక అని ఇక్కడ ప్రయోజనాన్ని నిర్దేశించారు. దీన్ని బట్టి ఈ శ్లోకముల యొక్క ప్రయోజనం సాధువులు అనగా సత్పురుషులకి కష్టాలు తొలగించడం అని చెప్తూ ఇప్పుడు 37వ స్తబకములోకి ప్రవేశిస్తున్నాం. అంటే 37వ స్తబకం. ఇది చాలా విశిష్టమైనటువంటి స్తబకము. అన్ని స్తబకాల్లో ఉన్నటువంటి విషయముల కంటే ఈ స్తబకంలో లోతు చాలా ఎక్కువగా ఉన్నది. మిగిలిన వాటిలో లేదని కాదు, ఇది చాలా సాంద్రమైనటువంటి స్తబకం. చిన్న చిన్న శ్లోకాలే, అనుష్టుప్ అనే ఛందస్సుతో రచింపబడ్డ 25 శ్లోకాలు ఇందులో ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీటి భావన మాత్రం చాలా లోతైనది. ఒక మాటలో చెప్పాలి అంటే ఇది ఒక్కటి ఒక ఉపనిషత్తు అని వర్ణించవచ్చు. మిగిలిన వాటిలో ఉపనిషత్ విషయాలు చెప్పబడుతున్నాయి, కానీ ఇది ఒక్కటే పూర్తి ఉపనిషత్తు స్థాయిలో ఉన్నది. ఇక్కడ ఉపనిషత్తు చాలా లోతైన చిన్న చిన్న మాటలతో ఉంటాయి. వినడానికి చిన్న చిన్న మాటల్లో ఉన్నప్పటికీ కూడా అవి అవగాహన చేసుకోవాలంటే చాలా విశ్లేషణ అవసరము, ఒక నిర్మలమైన హృదయం అవసరము, ఏకాగ్రత అవసరము. అలాంటి ఏకాగ్రమైన నిర్మలమైన హృదయంతో తెలుసుకోవలసిన అంశములు మాత్రమే ఇక్కడ చెప్పబడుతున్నాయి. పూర్తిగా ఇది ఉపనిషద్ విషయమే. దీని స్థాయి చాలా విశేషమైనటువంటిది. బహుశా తన సమాధి స్థితిలోంచి రమణుల వారు గణపతి ముని చేత పలికించారు కొన్ని శ్లోకములు అని చెప్పుకున్నాం. ఆ శ్లోక పరంపరల్లో ఇవి అయి ఉండవచ్చు కొన్ని. ఇవి సంపూర్ణంగా రమణుల వారు హృదయంలోంచి ప్రత్యక్షమైనటువంటి శ్లోకముల వల్లనే ఉంటాయి. అందుకే మామూలు వర్ణనలు, ప్రయోజనాలు, మహిమలు, ప్రభావాలు ఇవేవి ఇందులో కనబడవు. పూర్తిగా తత్వ విచారణ చాలా లోతైనది గనక ఏకాగ్రంగా వింటే సరిపోతుంది. శ్రద్ధ కలవారికి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అలాంటి భవ్యమైన స్తబకంలోకి ప్రవేశిస్తూ ఆ జగదంబ యొక్క అనుగ్రహాన్ని అర్థిస్తూ ప్రారంభిస్తూ ఉన్నాం. ఉద్దీపయతు నశక్తిం ఆదిశక్తేర్ధరస్మితం తత్వం యస్య మహస్సూక్ష్మం ఆనందో వేతి సంశయ. ఇక్కడ అన్ని స్తబకాల వలనే ఇక్కడ కూడా ముందు చిరునవ్వుని ప్రార్థన చేయడం జరుగుతున్నది. ఈ చిరునవ్వు ప్రార్థనలోనే చెప్పబోయే స్తబకం యొక్క లక్షణాన్ని చెప్తున్నారు. ఇలా ప్రతి శ్లోకంలోనూ అనగా ప్రతి స్తబకంలో వచ్చేటువంటి చిరునవ్వు శ్లోకంలోనూ ఆ స్తబకంలో చెప్పబోయే అంశము సూక్ష్మంగా చెప్పబడుతుంది. దాన్ని బట్టి ఆ స్తబకంలో ఏం చెప్తున్నారో అర్థమవుతుంది. ఇక్కడ కూడా అలాగే అమ్మవారి యొక్క చిరునవ్వు అది ఆదిశక్తే ధరస్మితం, ఆదిశక్తి యొక్క మందహాసము. ఆదిశక్తి అంటే సృష్టంతరికి కారణమైన పరమేశ్వర శక్తి. ఇప్పుడు చెప్పబోయే స్తబకమంతా ఆదిశక్తి తత్వ వివేచనమే జరుగుతోంది కనుక ఆదిశక్తి అనే పదాన్ని ఇక్కడ ప్రయోగించారు. ఆ చిరునవ్వు ఎలా ఉన్నది అంటే తత్వం యస్య మహస్సూక్ష్మం ఆనందో వేతి సంశయ. ఆ చిరునవ్వు యొక్క తత్వము అనగా యథార్థ స్వరూపము సూక్ష్మమైన తేజస్స లేక ఆనందమా అనే సందేహం కలుగుతున్నది. అంటే ఆ చిరునవ్వులో 2 లక్షణాలు కనబడుతున్నాయి. ఒకటి తేజో లక్షణం, రెండవది ఆనంద లక్షణం. ఒక అద్భుతమైన తేజస్సు గోచరిస్తోంది, అది చూస్తున్నంతసేపు ఆనందం కలుగుతున్నది. కనుక ఇది తేజస్సా ఆనందమా, ఏమిటి ఇందులో దాగి ఉన్నది ఆ చిరునవ్వులో అనేటువంటి ప్రశ్న కలిగిస్తున్నది. ఇక్కడ తేజస్సు అనే మాటకు అర్థం జ్ఞానము అని అర్థం. అందుకే సూక్ష్మమైన తేజస్సు అన్నారు. ఇక్కడ
అనగానే జ్ఞానమే తేజో లక్షణంగా చెప్పబడుతుంది. అలాంటి సూక్ష్మమైనటువంటి జ్ఞానము, ఆనందము, ఈ రెంట్లో ఏముంది ఇందులో అంటే రెండు ఉన్నాయని చెప్పడం. ఇక్కడ జ్ఞానము, ఆనందము రెండు లక్షణాలు కలిగిన అమ్మవారి చిరునవ్వు అంతర్గతమైనటువంటి శక్తిని ప్రకాశింపజేయాలి అని కోరుకుంటున్నారు. ఇక్కడ ఉద్దీపయతు నశక్తిం, నాలో ఉన్న అంతర్గత శక్తిని ఉద్దీపయతు, జాజ్వల్యమానము చేయుగాక అని దీని యొక్క భావం. అంటే మన లోపల ఒక శక్తి ఉంది, జగదంబ యొక్క రూపము, ఆ తల్లి ధ్యానం చేత ఆ శక్తి ఉద్దీపనం జరగాలి అని దీని యొక్క భావం. పూర్ణం ప్రజ్ఞాతృ సద్బ్రహ్మ తస్య జ్ఞానం మహేశ్వరి మహిమ తేజ ఆహోస్విత్ శక్తిర్వా ప్రాణయేవవా. ఇంకా విషయం ప్రారంభమవుతోంది. ఇప్పుడు ముందుగా బ్రహ్మము గురించి ప్రస్తావన చేస్తున్నారు. ఉపనిషత్తులు కూడా బ్రహ్మము గురించే చెప్తూ ఉన్నాయి. ముందుగా బ్రహ్మము, ఆత్మ, పరమాత్మ ఇవన్నీ కూడా ఒకే తత్వాన్ని చెప్తున్నటువంటి వివిధ శబ్దములు. ఈ బ్రహ్మము అనగా పరబ్రహ్మ, ఇది పూర్ణం అనగా పరిపూర్ణమైనది, ప్రజ్ఞాతృ అనగా జ్ఞానలక్ష్యము కలిగినది, దీని ప్రజ్ఞానము అంటారు. ప్రతిదాన్ని తెలుసుకోగలిగే చైతన్యానికే ప్రజ్ఞానం అని పేరు. అదేవిధంగా సత్, ఇక్కడ మూడు లక్షణాలు చెప్పారు బ్రహ్మమునకు. పూర్ణము, ప్రజ్ఞాతృ, సత్ అంటే పూర్ణమైనది, చైతన్య స్వరూపమైనది. సత్ అనగా శాశ్వతమైన ఉనికి అయినటువంటి బ్రహ్మము ఉన్నది. ఆ బ్రహ్మము యొక్క ఏ జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానమే పరమేశ్వరి. దీన్ని బట్టి అమ్మవారు అనగా పరబ్రహ్మ యొక్క జ్ఞానస్వరూపము అన్నారు. ఇక్కడ జ్ఞానము అనగా చైతన్యము, చిత్ అని చెప్పబడుతున్నది. ఏ తెలివితో పరమాత్మ ఈ జగద్రతంతా చేస్తున్నాడో ఆ తెలివికి కూడా మూలమైనటువంటి చైతన్యము, చిచ్చక్తి, అదే జ్ఞానము. ఇందులో ప్రజ్ఞానము బ్రహ్మ అనేటువంటి వాక్యము ముందు వాక్యంలో ఉన్నది. పూర్ణం ప్రజ్ఞాత్రి సత్ అనేది ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యాన్ని స్ఫురింపజేస్తుంది. ఆ ప్రజ్ఞానం బ్రహ్మంలో అనడంలో ఉన్న జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానమే పరమేశ్వరి. ఆ పరమేశ్వరిని మహిమ, తేజస్సు, శక్తి, ప్రాణము అని కూడా చెప్తూ ఉంటారు అని ముందుగా పరమేశ్వరి స్వరూపాన్ని తెలియజేస్తున్నారు. దీని వివరణ రేపు గ్రహిద్దాం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. అచ్యుతాయ నమః ముందు చెప్తున్నాడు. శివుడు సమాధానం చేస్తున్నాడు పార్వతీమాతకు, సతీదేవికి. ఆవిడ వెళ్లాల్సిందే, నేను మా తండ్రి చేసేటువంటి యజ్ఞానికి నేను వెళ్ళకపోతే ఎట్లా, అందరూ వెళుతున్నారు అన్నప్పుడు సమాధానకరంగా ఆత్మబోధనే చేస్తున్నారు. ఇక్కడ ఇంద్రియాలు ఉపసంహరించబడి మనస్సు తన స్వరూపంలో విలీనమైనప్పుడు ఆ ఈశ్వరుడు ఆత్మరూపుడై గోచరిస్తాడు. కనుకనే ఆయన అధోక్షజుడయ్యాడు. అటువంటి పరమేశ్వరుని నేను నా అంతఃకరణంలో నమస్కారము మొదలైన వాటితో సేవిస్తూ ఉంటాను. ఓ సుందరి, కనుక దక్షుడు నీకు దేహాన్ని ఇచ్చిన తండ్రి అయినా ద్వేషభావంతో ఉన్నాడు. కనుక అతడు గాని అతడి అనుచరులు గాని చూడదగిన వారు కాదు. నువ్వు వెళ్లి వారిని చూడటం నీకు తగదు. నేను పూర్వం ప్రజాపతుల యజ్ఞం చూడటానికి వెళ్లిన సందర్భంలో అతడు ఏ దోషమూ లేకుండానే నన్ను నిందించి అవమానించాడు. నువ్వు నా మాటను కాదని వెళితే అక్కడ నీకు మంగళం కలగదు. సత్కారాన్ని అందుకునే వ్యక్తికి తన వారి వల్లే పరాభవం కలిగితే అది వారికి మరణంతో సమానం. ఇంతటితో 4వ స్కందంలోని 3వ అధ్యాయం సమాప్తం. ఇక 4వ అధ్యాయం. ఈ అధ్యాయంలో సతీదేవి పతిని విడిచిపెట్టి తండ్రి చేసే యజ్ఞానికి వెళ్లి తండ్రి చేత అవమానించబడటం, ఆ యజ్ఞస్థలంలోనే క్రోధంతో దేహాన్ని త్యజించటం అనే విషయాలు వర్ణించబడ్డాయి. మైత్రేయ మహర్షి ఇలా చెప్పసాగాడు. పిలవని పేరంటానికి వెళ్లటం మంచిది కాదు కదా. గౌరవనీయులకు పరాభవం అనేది మృత్యువుతో సమానం.
అని శివుడు అంతవరకే సతీదేవికి చెప్పి మౌనం వహించాడు. సతీదేవిని వెళ్ళొద్దని వారించినా లేదా వెళ్ళటానికి అనుమతించినా 2 సందర్భాల్లోనూ ఆమె దేహానికి వినాశం కలగవచ్చు అని ఆయన భావించాడు. అందుచేతనే ఆయన ఏదీ నిర్ణయించి చెప్పలేదు. వెళితే అవమానం జరుగుతుందని మాత్రమే చెప్పాడు. భర్త పలుకులు విన్నటువంటి సతీదేవి మనస్సు దుఃఖంతో నిండిపోయింది. ఆమెకి ఒకవైపు తన బంధువులను చూడాలనే కోరిక బలీయంగా ఉంది. మరొక వైపు తాను వెళితే భర్త ఆజ్ఞను మీరిన దోషం కలుగుతుందని బాధపడుతుంది. 2 వెళ్లాలని ఆశ ఉంది. మరి అటా వెళ్ళిపోతే భర్త ఆజ్ఞ ధిక్కరించినట్టు అవుతుంది. అటు భర్తను వదలలేదు, అటు బంధువుల్ని తండ్రిని వదలలేదు. ఒక అడుగు ముందుకు వేయలేకపోయే 2 అడుగులు వెనక్కు వేయలేక పాపం అటు ఇటు కాలేక సతీదేవి ఏమీ తెలుసుకోలేకపోయింది. ఇంటి నుండి బయటకు వెళుతూ మళ్లీ వెనక్కు వస్తూ సతమతమైపోయింది. బంధువులను చూసి తీరవలసిందే అని బలమైన కోరికకు అడ్డం ఏర్పడంతో ఆమె మనస్సు కలత చెందింది. దుఃఖంతో ధారాపాతంగా కన్నీరు కార్చసాగింది. బంధు ప్రీతితో మనస్సు కల్లోలమవటం వల్ల రోధిస్తుంది. ఆమె శరీరం సన్నగా వణుకుతుంది. సాటి లేనివాడైన శివుణ్ణి తన రోషంతో దహించి వేస్తుందేమో అన్నట్లు చూస్తుంది. శివుడు తనకు అనుమతి ఇవ్వలేదని కోపంతోనూ, శివుడి మాట ఉల్లంఘిస్తున్నందుకు దుఃఖంతోనూ సతీదేవి హృదయం తపించిపోతుంది. చివరికి ఆమె దీర్ఘంగా నిట్టూర్చి శివుణ్ణి విడిచిపెట్టి తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది. శివుడు సత్పురుషులకు ప్రియమైనవాడు. ఆయన ప్రేమతో తన శరీరంలోని అర్ధభాగాన్ని సతీదేవికి ఇచ్చాడు. కానీ ఆమె బుద్ధితో స్త్రీ సహజమైన ప్రేమ వ్యామోహాలు ఉండటం వల్ల ఆమె శివుణ్ణి విడిచి వెళ్ళింది. అలా ఒంటరిగాను వేగంగాను వెళ్లిపోతున్న సతీదేవిని చూసి మణిమంతుడు, మధుడు మొదలైన వేల కొద్దీ శివకింకరులు ఇతర పార్షాదులతోనూ యక్షులతోనూ కలిసి బయలుదేరారు. అమ్మ వెళ్ళిపోతుందని చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా బయలుదేరారు. వారంతా నందీశ్వరుణ్ణి ముందుంచుకొని వేగంగా సతీదేవిని అనుసరించారు. శివుని యొక్క అనుచరులు కావటం చేత వారు ఏ భయము లేని వారి అయినా సతీదేవి దుఃఖం చూసేసరికి వారికి కూడా దుఃఖం ముందుకు వచ్చేసింది. వారు సతీదేవిని నందీశ్వరునిపై కూర్చోబెట్టారు. మైనాపక్షి, గోరువంకలు, వంతి మొదలైన వినోద సాధనాలను, అద్దము, పద్మము, పుష్పమాల మొదలైన అలంకరణ సామగ్రిని, శ్వేతఛత్రము, వింజామరలు మొదలైన రాజసింహాలను వెంట తీసుకుని ఊరేగింపుగా వెళ్లారు. వారి యాత్ర భేరీలు, శంఖాలు, పిల్లన గురువులు మొదలైన సంగీత సాధనలతో శోభాయమానంగా సాగింది. దక్షుని యజ్ఞశాలలో వేదమంత్రాల ధ్వనులు ఆకాశాన్ని అంటుతున్నాయి. వివిధ హోమాల మధ్య సమయంలో పండితుల మధ్య పోటాపోటీగా శాస్త్ర చర్చలు జరుగుతున్నాయి. మట్టి చెక్క, ఇనుమ, బంగారము, దర్బలు, తోలు మొదలైన వాటితో చేయబడినటువంటి వివిధ పాత్రలు ఆ యజ్ఞశాల అంతటా ఉన్నాయి. వివిధ దేవతలు, వేదవేత్తలు, మహర్షులు మొదలైన వారిలో నిండి ఉన్న ఆ యజ్ఞశాలలోకి సతీదేవి ప్రవేశించింది. అక్కడికి చేరుకున్న సతీదేవి దక్షుడు అవమానించాడు. ఆమెను పలకరించలేదు. కూతురి వైపు తలెత్తి కూడా చూడలేదు. సతీదేవి తల్లి, అక్క చెల్లెళ్లు తప్పితే మిగిలిన వారెవరూ కూడా ఆమెను ఆదరించలేదు, గౌరవించలేదు. దక్షుడికి భయపడి వారంతా మౌనంగా ఉన్నారు. తల్లి, అక్క చెల్లెళ్లు మాత్రం ఆమె వచ్చినందుకు చాలా సంతోషించారు. వారి కన్నులలో ఆనంద బాష్పాలు నిండాయి. ప్రేమతో వారి కంఠాలు పొంగురుపోయాయి. ఒకే తల్లి కడుపున పుట్టిన వారు ఎంతో ఆదరంతో ఎదురు వెళ్లి ఆమెను కౌగిలించుకున్నారు. కుశల ప్రశ్నలు వేస్తూ లోపలికి తీసుకువెళ్లారు.
సపర్యలు చేసి మంచి ఆసనాన్ని చూపించారు. కానీ తండ్రి ఆదరించకపోవటంతో ఆమె మనస్సు అవమానానికి గురి అయింది. అందువల్ల అక్క చెల్లెళ్ల సపర్యాలను కానీ వారిచ్చిన ఆసనాన్ని కానీ సతీదేవి స్వీకరించలేదు. పైగా ఆ యజ్ఞంలో రుద్రుడికి ఆవిర్భాగములు సమర్పించలేదు. తండ్రి ఆ విధంగా సర్వసమర్థుడైన శివుణ్ణి తన భర్తను అవమానించటాన్ని సతీదేవి స్వయంగా చూసింది. ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది. కోపాగ్ని జ్వాలల్లో ఆమె లోకాన్నే దహించి బూడిద చేస్తుందేమో అన్నట్లుగా కనిపించింది. అంత కోపం వచ్చింది సతీదేవికి. తండ్రిని అవమానిస్తున్నాడు. తండ్రి ఇంత అవమానం చేస్తున్నాడు తన యొక్క శివుణ్ణి. సతీదేవి కోపాన్ని చూసి పర్వతగణాలు లేచి నిలబడ్డాయి. అన్ని సిద్ధమైపోయాయి. కానీ ఆమె తన తీక్షణమైనటువంటి చూపుతో వారిని వారించింది. ఉండండి, అందరూ తొందరపడద్దండి. యజ్ఞాది కర్మలను ఆచరిస్తున్న వారిలో తానే శ్రేష్ఠుడైపోయినట్లుగా భావిస్తూ గర్విస్తూ శివుణ్ణి ద్వేషిస్తున్న తండ్రిని సతీదేవి చూసింది. చాలా కోపం వచ్చేసింది. తల్లి అక్క చెల్లెళ్ళందరూ ఆదరించారు. తండ్రి చూసి చూడుతున్నట్టుగా ఊరికే కూర్చున్నాడు. తానే ఏదో చక్కగా యజ్ఞపురుషుడిని అయిపోయినానని చెప్పి అనుకున్నాడు. అచ్యుతాయ నమః.